అందరికీ మరి ప్రేరిస్తలాడండి. దేవుని కృపా కనికరాలను బట్టి మనం నూతన వారంలో ప్రవేశపెట్టబడ్డాం. మరి ప్రభు మనకి ఇవ్వబడిన వాక్యం ఈ దినమున లేవీకాండము 10వ అధ్యాయము 12వ వచనము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నందిరి. మరి దినమున ప్రభు మనకి అంటే ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల మనకి ఏం జరుగుతుంది అన్నది మన ప్రభు చెప్తున్నారు. వీళ్ళందరూ అంటండి ప్రధాన యాజకుని కుమారులట. మరి ఈ యొక్క పని కొరకు ప్రత్యేకింపబడిన మనుషులను కూడా మనము వింటున్నాము. ప్రభు మనలను ప్రత్యేకించుకుని తన పని కొరకు మనల్ని ఏదన్నా దేనికైనా సరే మనలను మరి అనాయింట్ చేసినప్పుడు మరి ఆ విషయంలో మనం ఎంత పరిశుద్ధత కలిగి ప్రతి విషయంలో మనల్ని మనం చూసుకుంటూ మనం చెయ్యాలి అన్నది ప్రభు మనకి ఇక్కడ మరి నేర్పించబోతున్నారు. ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైండి అంటున్నాడు. అంటే మరి మన మాట, మరి మన ప్రవర్తన, మరి మన నడక పడక ప్రతి విషయంలోనూ కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవలసిన వారమే ఉన్నాము. ఆయన సన్నిధికి ఏ విధంగా అంటే ఆ విధంగా రావటం, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి శరీర రక్తాల్లో అంటే బల్లారాధనలో మనము ఇష్టం వచ్చినట్లుగా పాల్గొంటాము. అలాగా మనము ఉండకూడదు అనమాట. ప్రతి విషయంలోనూ సిద్ధపాటు కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఇచ్చారనమాట. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినితా. అంటే ప్రభు ఒక నిబంధనను మనకిచ్చి ఇదిగో ఈ విధంగా ఫాలో అవ్వండి, ఇది నా పరిశుద్ధతను మీరు సన్మానించినట్లు అని ఎలా చెప్తారో అలాగే మనం కూడా పిల్లలకు చెప్పుకుంటాం కదా, అమ్మ పెద్దోళ్ళని గౌరవించాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఎట్లా నోటికి వస్తే అదే చేయకూడదు అని మనం ఎట్లా చెప్తామో ఈ పరిస్థితుల్లో మనం ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలని మనం చిన్నప్పటి నుండి బిడ్డలకు చెప్పుకుంటాం కదా. మరి ఇతరులకి అన్యులకి మన బిడ్డలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదా. ఎందుకంటే మనము ప్రతి విషయంలో మనం దేవుడిని ముందు పెట్టి ఇదిగో ఇట్లా ఉండాలి, దేవుడికి ఇది ఇష్టం, అబద్ధం ఆడకూడదు, మన సత్యం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళది మనం ఆశించకూడదు, మనం అట్లాగా మన ప్రతిది కూడా మన దేవుడిని మెయిన్గా మనం పెట్టుకోవాలి అని ప్రజాజ్ఞలు మన బిడ్డలకు చిన్నప్పటి నుండే నేర్పిస్తూ ఉంటాం కదా. అంటే దేవుడు అట్లా చేయమని మనకు ఒక క్రమాన్ని ఏర్పరచున్నారు. కాబట్టి ఆయన క్రమంలో ఉండి మనం బయటికి రాకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ ప్రసంగి 5:12 కూడా 1:2 ఉంటుంది కదండి, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా మన ప్రవర్తన అంటే మన ఆలోచన కూడా, మనం వేసుకునే వేషధారణ కూడా, మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అలా కాకుండా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించక, అంటే మనం ఏమంత చందాస్తున్నాం, అది చేస్తున్నాం, మనం బోర వదిలించుకోవటం అట్లాంటివి చేయకూడదంట. అంటే బుద్ధిహీనులు ఏ విధంగా అర్పిస్తారు అంటే ఏదో నిర్లక్ష్యంగా అట్లా అర్పించకూడదు. మనం ఏదైనా ప్రభువుకి చేయాలనుకుంటే మన పూర్ణ హృదయంతో సంపూర్ణమైనటువంటి మరి ఆయనకి అప్పగించుకుని మనం చేయాలనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. వారు సమీపించి ఆలకించటం శ్రేష్టం అంటున్నాడు. అంటే ప్రభు ఏమి చెప్తున్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దాన్ని ఆలకిస్తున్నామని అంటే ఏంటి, దాని మీద మరి మనం మనసును పెడుతున్నామో ఇట్లా చేయాలా, ఇలా చేయాలా, మనం మనసు పెట్టినప్పుడే ఆయన చెప్పింది ఏదో మనకు అర్థం అవుతుంది కదండి. కాబట్టి మనం తెలియకుండా దుర్మార్గంగా ప్రవర్తించే కంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు దాని ప్రకారం మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే దాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడ నీ నోటిని కాచుకోము అంటున్నాడు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. మనం ప్రతి విషయంలో చాలాసార్లు మనకు తెలియని విషయాల గురించి
మనకి ఎవరన్నా వచ్చి ఫలానా ఇదండి అని చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము, అది ఇంకొకరు చెప్పి అలా అంట తెలుసా మీకు, మనకు తెలియదు, అసలు నిజమేంటో మనకు తెలియదు. కానీ మనము విన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఫలానా అంటాం. దానికంటే మనం వాక్యానుసారంగా వెళ్తూ వాక్యంలో ఏం చెప్పాడు దేవుడు మనం ఆలోచించాలి. ముందు అది నిజమో కాదో ముందు తెలుసుకున్న తర్వాతనే మనం అది మాట్లాడాలా లేదు కూడా ప్రభు దగ్గర వివేచించుకుని అప్పుడు మనం వెళ్ళాలని దేవుని వాక్యం మనకి చెప్తుందండి. మన దేహము ఆయనకు దేవాలయం అంట. కాబట్టి మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. అంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, అంటే మన ప్రవర్తన ప్రతీది కూడా పరిశుద్ధంగా ఏ విధంగా ఉండాలి, అపరిశుద్ధంగా ఉంటే ఎలా ఉంటది, పరిశుద్ధంగా అంటే ఎలా ఉంటది కూడా ఆ వివేచన మనకు తెలిసినట్లయితే అపరిశుద్ధత వైపు మనం వెళ్ళము కదండి. మన బిడ్డలు లెగ్గానే మనం ఏం చేస్తామో ముందు మొహం కడుక్కొని అది చెప్పి స్నానం చేస్తాం. ఎందుకు, వాళ్ళకి మనం ఒంటి మీద ఏమైనా మురికి కనపడుతుందా, లేచిన వెంటనే ఎందుకు చేపిస్తున్నాం మనం, ఏమీ లేదు. కానీ మనకు తెలుసు దాని ఒంటి మీద మనకు మురికి ఉంటుంది, మనం రాత్రి అంతా పడుకున్నాము, మన శరీరంలో నుండి వచ్చేది ప్రతిది కూడా మరి మన శరీరానికి హాని కలగకుండా ఉండటం కోసం పిల్లలకు కూడా స్నానం చేయిస్తాము. అది క్రమంగా వాళ్ళకి నేర్పిస్తాము కదండి. అలాగే మనము మన యొక్క ఆత్మ విషయంలో కూడా మనకు తెలియకుండానే మనకు కనపడదు, ఇది తప్పు ఇది పాపం అని కనపడకపోయినా కూడా కొన్ని విషయాల్లో మనకి అపరిశుద్ధతలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తెలియకుండా చేస్తాం కాబట్టి వాటిని దేవుడు క్షమించినప్పటికీ మనల్ని మనము ప్రత్యేకించుకుని పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పరిశుద్ధపరచుకుంటాం, మనమే అపరిశుద్ధులం. మనం ఎలా పరిశుద్ధపరచుకోగలుగుతాము, దేవుడికి మనం అప్పగించుకుని ప్రభావం ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడి, ప్రభా నా తండ్రి ఇదిగో నాకు తెలియకుండా ఎన్నో పాపాలు ఉన్నాయి నాలో, నా తండ్రి నా కంటికి చూపించి ఒక్కొక్క పాపం నేను ఒప్పుకొని నీ సన్నిధిలో నేను నీ చేత కడగబడినట్లు కృప చూపించండి అని మనం అట్లా కూడా ప్రార్థన చేసుకోవచ్చండి. అలాగే మనము ఆయన సన్నిధిలో మరి సంపూర్ణంగా సమర్పించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే మరి రక్షణ పొందుకోవటం అంటే సరిపోద్దులే పర్వాలేదు రక్షణ పొందేసాం అనుకోకూడదు. ఇప్పుడు పిల్లాడు పుట్టగానే పుట్టేసాడులే అని వదిలేసేస్తూ అలా ఉండం కదా. మనం ఏం చేస్తామో పిల్లాడికి కావాల్సిన ఆహారం కానీ మరి స్నానం చేయించటం కానీ వాడిని భద్రంగా కాపాడటం కానీ చలి తగలకుండా వాడిని ప్రొటెక్ట్ చేయటం ప్రతిది కూడా మనం ఎందుకు చేస్తామంటే ప్రతి విషయంలో కూడా మనము శ్రద్ధ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఆ బిడ్డ ఎదగవలసిన వాడే ఉన్నాడు, ప్రతి విషయంలో ఎదగాల. అలాగే పుట్టినట్టు ఉండిపోయేలాగా కాదు, మనం రక్షణ పొందాం కదా అని అట్లా అక్కడ ఆగిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. మనల్ని పోషించుకోవాల్సిన వారమే అన్నాం, మనల్ని కాపాడుకోవాల్సిన వారమే అన్నాము. మనకి ఇవ్వబడిన రక్షణను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత చక్కగా మనము ప్రభువులో ఎదగలుగుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండేలాగా మనల్ని కాపాడుకోవాలి. అలాగే ఈ లోకం నుండి మనల్ని మనం వేరుపరచుకోవాలి. ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేలాగా ఆయనకు మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇక్కడ నాదాబు అబీహులు వేరొక అగ్నిని తీసుకొచ్చారట. అంటే దేవుడు చెప్పని విషయాలు, మనం అన్ని జనులు యొక్క క్రియలను దేవుడు ఎందుకు మరి ఫాలో అవ్వద్దు అని మొదటి నుండి చెప్తున్నాడు కదా తన ప్రజలకు. అన్ని జనులు చేసినట్లుగా మీరు చెయ్యొద్దు, వాళ్ళ ఆచారాలు వద్దు అంటున్నాడు. అంటే అతను ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని తీసుకొచ్చినప్పుడు కూడా అతన్ని మరి అతను చంపేశాడు కదా. చంపేసినప్పుడు అప్పుడు దేవుడు అతన్ని మరి మెచ్చుకుంటాడు. ఏంటి, నువ్వు చంపినందుకు మెచ్చుకున్నాడా? లేదు, తప్పు చేసిన మనిషిని అక్కడ అతను స్టాప్ చేశాడు కాబట్టి ఆయన ఉగ్రత మరి మిగిలిన ప్రజల మీదకి రాకుండా కాపాడాడు కాబట్టి అక్కడ మరి ఆ విషయంలో దేవుడు మరి హర్షించాడు అనమాట. కాబట్టి మనలో ఏదన్నా ఒక తప్పు జరుగుతుంది మనం అని తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలన్నది మనం చాలా ఆలోచించుకోవాలన్నమాట. మరి ఇక్కడ యాజకులకు చెప్తున్నాడు ప్రభు, ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు
మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ తాకూడదు అంటున్నాడు. తర్వాత వాడు అంటున్నాడు, మీరు చావకుండానట్లు తల విరియబోసుకోకూడదు, బట్టలను చింపుకోకూడదు అంటున్నాడు. మనకి ఇప్పుడు ఫ్యాషన్ ఏంటండి, చక్కగా తలంతన ఇలా విరబోసుకుని చక్కగా వెళ్ళిపోవటం, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. బట్టలను కూడా చింపుకోవద్దు అంటున్నాడు. ఇది ఎందుకో దేవుడు ఒక 2-3 months నుండి సేమ్ థింగ్ మనకు ఇస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు అన్నది మనకు తెలియదు, కానీ మనల్ని మనము సరి చేసుకోవాలి. కాబట్టి మనం సరి చేసుకుందాము. తల విరియబోసుకోవద్దు అంటున్నాడు, బట్టలను చింపుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమైంది, వీళ్ళు లేవీకాండము 10వ అధ్యాయంలో వాళ్ళు అలా చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారండి, మనుషులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు మరి తల విరబోసుకుని ఏడ్చుకుంటారనమాట. మరి అలాగే బట్టలను చింపుకొని మరీ ఏడుస్తారంట. మరి అలాగా మరి జరగకుండా దేవుడు అటువంటిది మీరు చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే అది దేవుని ఉగ్రత. అక్కడ దేవుని ఉగ్రతలో మనం ఉన్నప్పుడు మనము ఇష్టానుసారంగా ప్రభు సన్నిధిలో కనపడకూడదు. మరి మరి మనము ప్రభు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఎడల కనికరం చూపే తండ్రి అన్నాడు. దేవుని సన్నిధిలో ఉండే అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. మరి వారు మరి అన్యాగ్నిని తీసుకొచ్చారని కూడా మనం ఉంది కదా. రానున్న తరాలకి ఇది ఒక గొప్ప గుణపాఠంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇదివరకటి కాలంలో ఇమీడియట్ గా మనకు శిక్ష వచ్చేది, కానీ ఈ మధ్య కాలంలో అది రావట్లేదు. అందుచేత మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి ఆయన యొద్ద మరి వాళ్ళు చేసిన పనికి ఇమీడియట్ గా దేవుడు ఆయన పరిశుద్ధపరచుకున్నారంట. కాబట్టి మనము ఎట్లా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనము ప్రతి విషయంలో కూడా దేవునికి నిజంగా మనం సమర్పించుకున్నామా, లేకపోతే మనము చెడు అంటే దేవుడు వద్దన్న పనిని మరి దేవుని నామంలో మనం చేస్తున్నామా? మన దేవుని నామంలో మనం ఉన్న మరి పరిశుద్ధ స్థలాలు అంటే చర్చెస్, వాటిలో కూడా మరి ఏం చేస్తారండి, ఇప్పుడు వేరే వాళ్ళకి అద్దెలకి ఇచ్చేసి ఆ స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయటం కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కదా. అంటే మనము ఆయన సన్నిధిలో ఆయన్ని పరిశుద్ధపరచాల. మనం లేకుండా ఉన్నట్లు అప్పుడు ఏమవుతుంది అండి, శిక్ష తెచ్చుకుంటాం. ఎవరికి? ఆ చేసిన వాళ్ళకే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాలిపోతూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాకు మరి ఇక్కడ మనకు బోధిస్తున్నారనమాట. మనం చాలా మంచి కృపాకాలంలో ఉన్నామని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇదివరకట్లాగా ఎప్పటికప్పుడే శిక్ష రావట్లేదు కదా. మనల్ని ఆయన ఎంత సహిస్తున్నాడో, ఎంత ఓర్చుకుంటున్నాడో, అసలు ఎంత కనికరాన్ని మన ఎడల చూపిస్తున్నాడు కూడా మనం గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధతను ఏ మాత్రం మనలో లేకపోయినా సరే దుష్టులంగా, మరి పాపులంగా, దౌష్యులంగా, మరి లౌకికంగా జీవిస్తున్నామని మనం గ్రహించుకోవాలన్నమాట. ఆయన ఉగ్రత మనకు తగలకుండా ఆయన యొక్క కృప వలయంలో మనం భద్రపరచబడుతున్నాం. ఎందుకంటే కృప అనేది మన చుట్టుకొని ఉండటం వల్ల మనము చాలా భద్రపరచబడుతున్నాము. ఎందుకంటే మనం తప్పులు చేసినప్పటికీ ఆయన కృప చేత మనల్ని క్షమిస్తూ మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు ప్రభు. మరి అలాగని మనం ఇంకా పెట్టలేకపోయి మనం ఇంకా పాపం చేస్తున్నామా లేదా అంటే ఆయన కృపలో ఉన్నగానే మనల్ని మనం సరి చేసుకుంటున్నామా అన్నది మనము జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారమైనాము. మరి ఆయన పరిశుద్ధి యొక్క రోషం కానీ, ఆయన న్యాయం యొక్క వేడిమి కానీ, ఆ ప్రభావం కానీ మన మీద పడకుండా ఆయన కృపావలయంలో మనలను ఆయన భద్రపరుచుతున్నారట. కాబట్టి ఈ విషయం మనం గ్రహించుకోవాలి. ఆయన కృప లేకపోతే మనము ఏమై ఉన్నామో మనకే తెలియదు. ఎందుకంటే కృపను బట్టి మనము రక్షింపబడి ఉన్నాము. కాబట్టి ఆయన కృప కొరకు మనము ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిద్దాము. మరి ఆయన ఆజ్ఞాపించిన అగ్నిని వారు ఆయన సన్నిధి తెచ్చినప్పుడు అగ్నితోనే వారు కాలి నాశనం అయిపోయారు. దేవుని సన్నిధి నుండి వచ్చే అగ్ని వారిని నాశనం చేసిందంట, వారిని కాల్చి వేసిందంట. కాబట్టి మరి ఏ విధంగా గతించిపోయిన పాపంలో
వారు ఉన్నారనమాట. మరి మరి అటువంటి పాపంలో ఉన్న వాళ్ళు, దౌష్యంలో ఉన్నవారు, మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయకుండా మనము మనల్ని సరి చేసుకుంటే మనము కూడా లయం అవ్వకోకుండా ఉంటాం అనమాట. ఆయన తీర్పును ఎవరు కూడా సహించలేరు అని కూడా వాక్యం చెప్తుందండి. ఆయన తీర్పుకు శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేస్తారంటే దానికి శిక్ష అనుభవించాలి. కానీ వారు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ప్రభువులోనికి వచ్చినట్లయితే, ఆయన రక్తం మన మీద కప్పి తండ్రి దగ్గరికి మనం తీర్పుకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క రక్తాన్ని చూచి మన మీద తండ్రి మనలను పరలోకంలోకి మరి ఎల్లనిస్తారని కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. మరి ఆయన అంటున్నాడు, ప్రతి వానికి ఇచ్చుటకు వాని క్రియలను బట్టి జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 22వ అధ్యాయం 12లో ఉంటుంది. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మరి మన జీవితం ఏంటి, మనం ఏం చేసామో దానికి ఏం జీవితం వస్తుంది, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. రేపొద్దున దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, అన్యాయం చేశాడు అంటలేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు చెప్తున్నారు. అలాగే మరి ప్రకటన గ్రంథము 29లో కూడా ఉంటుంది, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసెను. వారు అంటే గోగు మాగోగు అనే సైన్యాలని అపవాది మరి ఏర్పరచుకుంటుంది కదా, వారంట పరిశుద్ధమైన పట్టణమును ముట్టడి వేయగా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి వాళ్ళకి చెడు జరుగుతుందండి, ఏంటండి వీళ్ళేమో ఇట్లా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళను చాలా చెడ్డోళ్ళండి, వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుందని అనుకుంటాం. ఇది కృపకాలం కాబట్టి వారు కూడా కృపను బట్టి దేవుడు మరి వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మారుతారా, ఏ విధంగా నా దగ్గరికి వస్తారా, ఏ విధంగా వారిని మరి సరి చేసుకుంటారా అని. కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. కానీ వారు ఎప్పుడైతే పరిశుద్ధ పట్టణంను ముట్టడి వేయగా, అంటే పరిశుద్ధులు ఉన్నటువంటి మరి ఆయన బిడ్డలు ఉన్నటువంటి పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు అంట అగ్ని పైనుండి వచ్చి అక్కడ వాళ్ళని దహించి వేస్తుందంట. ఇక్కడ క్రీస్తు విరోధి అగ్ని చేత అగ్ని గంధకములు గల గుండంలో వారు పడివేయబడుతున్నారు అని కూడా ఉంది. మరి అలాగే అచ్చట అబద్ధ ప్రవక్తయు క్రూరమృగమును కూడా ఉన్నారంట. మరి యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడతారంట. అంటే అబద్ధ ప్రవక్త కానీ మరి తర్వాత క్రూర మృగం కానీ మరి ఆయనను అనుసరించిన వాళ్ళకు ఒబే అయ్యి వాళ్ళ ముద్ర వేయించుకున్న వారు కానీ ప్రతి వాళ్ళు కూడా ఈ అగ్నిగుండంలో వేయబడతారని మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ శిక్షణకు సాదృశ్యంగా మరి నాదాబు అబీహులు ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి వారు అక్కడ ఇమీడియట్ గా వారు మరి శిక్షణ పొంది ఉన్నారని కూడా మనం చూడొచ్చు. అలాగే ఏలియా గారు కూడా మనం చూసినట్లయితే ఆయన ఒక బలి పశువుని తీసుకుని దాన్ని కట్టెల మీద పేర్చి ఆ పశువుని అక్కడ వధించి మరి దాని చుట్టూ నీళ్లు కూడా పోసారంట. నీళ్లు పోసి మరి ఆ యొక్క మరి దేవునికి ప్రార్థన చేశారంట. అప్పటి వరకు మరి ఆ ప్రవక్తలందరూ కూడా మరి ఏదో రకంగా మరి ప్రార్థన చేసి అది చేసి బయలా అనేసి మరి ప్రార్థన చేసినప్పటికీ వాళ్ళకి ఏమీ అవ్వలేదు. ఎందుకంటే మీరు అగ్ని వేయొద్దు, నేను అగ్ని వేయను, కానీ మనం ఎవరు మరి ఈ దహన బలిని మరి దహిస్తారో వారే నిజమైన దేవుడు అని అక్కడ ఆయన ప్రత్యక్షంగా నిజ దేవుని యొక్క ప్రభావం గురించి చెప్తా ఉన్నారు ఏలియా గారు. కాబట్టి అక్కడ మొదటి రాజుల గ్రంథము 18:38 ఉంటుంది. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించిన దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసాను. చుట్టూ కందకం కూడా తవ్వి నీళ్లు కూడా వేశారట. కానీ ఈ యొక్క ప్రభునందు ప్రియులారా నిజంగా మరి పరలోకం నుండి వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని ఎంతో మరి ప్రభావం కలదటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది ఈ లోక సంబంధమైన అగ్ని వంటిది కాదు.
ఆయనకి ఆయన దృష్టికి ఈ సృష్టికి సంబంధించినటువంటి మరి ఆ సూర్యచంద్రుల అగ్ని వంటిది కూడా కాదంట. కానీ ఆ వేడిమి, ఆ తీవ్రత మరి మానవులు కూడా, ఏ మానవుడు కూడా ఊహించలేనటువంటి తీవ్రమైనదై ఉంటుంది. కనుక ఆయన కోపాగ్నికి మనము గురి కాకుండా ఉండాలంటే మనము పశ్చాత్తాపడదాం. మనం ఇప్పుడే మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, మనల్ని కరుణించే దేవుడు. ఇప్పుడు కృపకాలంలో ఉన్న మనల్ని మనము సమర్పించుకున్నట్లయితే కృప చేత మనము ఏర్పరచబడతాము. కాబట్టి మరి మనము ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారేమన్నాము. ఇప్పుడు అహరోను కుమారులే వీళ్ళు నాదాబు, అబీహు అనేవాళ్ళు. కానీ మరి దేవుని ఆజ్ఞను పాటించినందువల్ల ఆ అగ్నికి ఆహుతి అయిపోయారు. సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. వారు కూడా ప్రభువుకి వ్యతిరేకమైన స్థితిలో ఉండబట్టి వారు కూడా ఆలోచించలేకుండా మరి వాళ్ళు కనీసం ఆ ఊహించలేనటువంటి స్థితిలో వాళ్ళు కాల్చివేయబడ్డారు కదండి. మరి ఇప్పుడు 1 పేతురు 4:17 ఉంటుంది, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చున్నది. అది మన యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీతిమంతుడే రక్షింపబడే దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? ఎంత దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఏ నిమిషంలో ప్రభు వస్తారో తెలియని స్థితిలో మనం ఉంటుండగా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించుకో, నువ్వు ఎక్కడున్నావో గ్రహించుకో. ఇంకను వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చేస్తూ, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం చేస్తూ, ఇంకా మనం కృతజ్ఞత లేని స్థితిలో, క్షమించలేని స్థితిలో, మరి ఇంకను మనము ఇక మనుషుల మీద వంకలు పెట్టి మనం అది ఇచ్చేసి వాళ్ళ వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, వీళ్ళ వల్లే వచ్చింది, అదంతా వద్దండి. ఎందుకంటే ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది. మనకు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఎందుకంటే ఎంతో మంది మన కళ్ళ ముందే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు మనల్ని ఇంకనూ ఈ లోకంలో మనం ఉంచాడంటే మనకు సమయం ఇస్తున్నారు ప్రభు. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనము సరైన రీతిలో మనము వాడుకుని దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకుందాము. దేవుడు ఇది చెప్పాడా, అది చేద్దాము. దేవుడు ఇది అన్నాడా, అది చేద్దాము. మనకి ఒక్కోసారి కష్టం అవుతుంది, అయినప్పటికీ ప్రభువా నాకు ఇది కష్టంగా ఉంది నాయన సహాయం చేయంటే చేస్తాడు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం అని కూడా ప్రభువు చెప్పాడు. ఎంతో ఇరుకే, కష్టమే ఇందులో వెళ్ళాలంటే. కానీ ఖచ్చితంగా మనం ప్రయత్నించినట్లయితే మనకు సహాయం చేయగల శక్తి గలవాడు దేవుడు. కాబట్టి మనం ఈ విషయంలో మనకున్నటువంటి మన చుట్టూ మరి అల్లుకుపోయినటువంటి ఈ యొక్క మన అహంకారం కానీ, ద్వేషం కానీ, క్షమించలేని స్థితి కానీ, ప్రేమ లేనితనం కానీ, మరి ఈ దినాల్లో ప్రేమ చల్లారే దినాలని కూడా వాక్యం చెప్తుంది కదండి. అటువంటి స్థితిలో ఉన్న మనలను మనం పరీక్షించుకొని ప్రభువుకి ఇష్టం లేని ఏంటో వాటిని విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనము ప్రభు సన్నిధానికి వద్దాము. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చే ముందు మనము క్షమాపణ లేకుండా, మనకు పశ్చాత్తాపం లేకుండా వాటిని అనాలోచితంగా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనం క్షమింపబడము. కాబట్టి మనం ప్రభు సన్నిధానానికి వచ్చిన వారము మన ప్రతి విషయంలోనూ మనల్ని మనం తగ్గించుకుని, ప్రభువా ఇదిగో నా తండ్రి నన్ను కనికరించు, ఆయన నన్ను కనికరించు, ఇదిగో పలానాప్పుడు పలానా చేశాను, మనకు గుర్తురాదు, ప్రతిది కూడా గుర్తు రావాలని లేదు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు మనం ఏం చేస్తున్నాము. నాయన గతించిన కాలంలో అంటే భూత కాలంలో, భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఏం చేస్తున్నానో, రాబోయే కాలంలో ఏం చేస్తారో నాకు తెలియదు ప్రభువా. నన్ను క్రమపరిచయ్యా, నా చేయి పట్టుకుని నడిపించయ్యా. నీవు నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి ప్రభువా. నాన్న ఆ విధంగా మేము ఉండాలి. నేను ఇప్పుడు బాగా పరిశుద్ధుడను, నేను పాపను కాదు, ఇప్పుడు నేను మంచి అన్ని విషయాల్లో నేను ఉంటున్నాను అని కూడా అనుకుని మరి ఒక్కొక్కసారి మనం పాపాల్లో పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ హృదయ గర్వం చేత మన కన్నులకు మరి కొన్ని విషయాలు కనపడవు అనమాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఉండొద్దు. మనం ప్రభా నేను పాపినైనా నన్ను కరుణించుము అని ఆ సుంకరి ప్రార్థన చేసినట్లుగా మనము ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుని ఆయన సన్నిధిలో మనము క్షమింపబడి ఆయన కృప కాలంలో ఉండగానే, మరి ఒక వాక్యంలో ఉంటుంది కదా, ముళ్ళ కంపల తెగ
వాటికి తగలక మునిపే. మరి మీరు న్యాయవాది దగ్గరికి వెళ్ళక ముందే నువ్వు దారిలో ఉండగానే అక్కడ నుండి తప్పించుకుంటానికి ప్రయత్నించు అంటున్నాడు దేవుడు. అంటే నన్ను చెరసాలకు తీసుకెళ్తున్నారా అంటే, చెరసాలకు వెళ్తావని నీకు తెలుసు కదా, ఈ పనుల వల్ల చేస్తాం కాబట్టి మరి అక్కడికి వెళ్ళక ముందే మనకి ఇచ్చిన కృపను బట్టి మనము ప్రభువుతో మాట్లాడుకుని ప్రభువు ఆ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకునే స్థితికి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేసి మనల్ని అందరినీ రాకడకు సిద్ధపరచాలని దేవుడిని కోరుకుందాం. అటు ధన్యతలో మన దేవుడు నింపి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు సన్నిధి చేసుకుందాం. కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉన్నాం. దేవాది దేవుడే మనకు తన కృపను బట్టి మనల్ని కరుణించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన్నారు. మరి ఇప్పుడు ఆయన నామంలో ఎవరైతే 2-3 ఆయన నామంలో కోరుకుంటారో వారి మధ్య కూడా ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవుడు మన మధ్య ఉన్నాడని, మరి ప్రభు మన మనవిని ఆలకించటకు మరి ప్రభు మన దగ్గరికి వచ్చినారని మనం గ్రహించుకుని కొద్దిసేపు మౌనంగా మన దృష్టిని ఆయన మీద కేంద్రీకరించి ఆయన పాదాల దగ్గర మనలను మనము నెమ్మదితో మనోనిదానంతో మరి ప్రభుని స్తుతించుకుందాం. మనోనిదానం కలిగిన మనము మన పాపములను ఒప్పుకుందాము. అది ఏ పాపము, ఏది పాపము, ఏది మంచి, దేవుని వాక్యాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ మనకు చెడు ఏదో మంచి ఏదో గ్రహించే వివేకను కూడా దేవుడు దయచేస్తాడు. దేవుడు మనకి ఎన్నో పాపాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఇది చేయొద్దు, అది చేయొద్దు అని వాక్యానుసారంగా చెప్పిన అదే కాకుండా మరి వాక్యాల్లో మరి 10 ఆజ్ఞల్లో ఉన్నట్టు పాపంలే కాక బైబిల్లో ఇతర చోట్ల ఉన్న పాపాలను కూడా మనం క్షమించమని వేడుకోవాలి. అదే బైబిల్లో ఉన్న పాపాలే కాక మరి మన కాలం వరకు వస్తున్న కొత్త పాపాలు కూడా మనము క్షమించమని అడగాలి. మనకు తెలియదు అది అట్లాంటి ఇది కూడా పాపమేనా, ఇది కూడా పాపమేనా అనుకుంటా ఉంటాం కదండి. కొన్ని చాలా విషయాల్లో మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేకపోతాం. ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో మనము చదవలేకపోతున్నాము, దాన్ని గ్రహించలేకపోతున్నాము. వాక్యాన్ని చదివినప్పుడు గ్రహించే జ్ఞానం దయచేయమని కూడా ప్రభువునే వేడుకోవాలి. ఎందుకంటే ఆయన జ్ఞానానికి అధిపతి, మనకు జ్ఞానం ఇవ్వగలిగిన శక్తి గలవాడు. మనము కనుక మనసు పెట్టి ప్రభు వైపు తిరిగినట్లయితే మరి ఆ యొక్క ఉగ్రత నుండి, ఆ యొక్క కీడు నుండి తప్పింపబట్టాక మనను పరిపూర్ణంగా శుద్ధి చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి అట్టి దేవుడిని మనము స్తుతించుకుందాం. ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని, ప్రభా నేను పాపనైనా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించయ్యా, నేను క్షమాపణతో వస్తున్నానయ్యా. మరి అది పాపము అని తెలిసిన తర్వాత వాటిని చేయకుండా ఉండేటట్లు కూడా నాకు నాయన శక్తిని ప్రసాదించి ప్రభా అని మనం ఆయన్ని వేడుకుంటూ మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడదాం. పరిశుద్ధపరచబడిన తర్వాత మనము మరి ఆ పాపం చేయకుండా ఉండేలాగా ఉన్నట్లు దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకి ఇవ్వబడిన పరిశుద్ధతను మనము కాపాడుకుంటా కూడా మనము చూపినటువంటి ఆ యొక్క మరి ఆసక్తి దేవుడు మన హృదయంలో చూస్తూ ఉన్నాడు. అయినా నువ్వు నాకు ఇదిగో ఈ విషయంలో నాకు ఇట్లా చేస్తావు, నాకు ఎంతో బాగుంది ప్రభా, దీన్ని నేను ఏ విధంగా కాపాడుకోగలను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని ఏ విధంగా కాపాడుకోగలను కదండి. మనం అట్లాగా మరి మనుషులందరూ అమ్మ పలానా ఆవిడ చాలా మంచిగా మాట్లాడతారండి, చెడు మాట్లాడరు అది ఇది అన్నప్పుడు మనము వాళ్ళ దగ్గర ఆ మాట పొంది ప్రక్కకి వెళ్ళి మనం వేరే కోపం వచ్చింది కదా అని గబుక్కుని ఏదన్నా మాట్లాడామనుకోండి, మనకి ఇవ్వబడినటువంటి ఆ ఘనత అది నిమిషంలో కొట్టివేయబడుతుంది కదా. మనుషుల ముందే అట్లా ఉంటే అంతరంగాన్ని చూడగలిగిన దేవుని ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా.
మనకు నిత్య జీవాన్ని కలిగించగలిగినటువంటి కృపామయుడి ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రతిదినము గడపటం వల్ల మనకు వచ్చే ధన్యత ఇదే. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం పాపంలో ఒప్పుకోవటమే కాదు, దాన్ని ఏ విధంగా కాపాడుకుని ఆ పరిశుద్ధతను మనకి ఆఖరి వరకు, అంతం వరకు కూడా మనం ఏ విధంగా ఆయనలో నిలబడగలుగుతామో కావాల్సిన శక్తిని ప్రసాదించేది ప్రభు సన్నిధి మాత్రమే. కాబట్టి ఆ సన్నిధిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి మనకు ఒక ట్రైనింగ్ లాగా చేస్తున్నాడు. దేవుడు మనల్ని తర్బీదు చేస్తున్నాడు. దాంట్లో ఇదిగో నా సన్నిధిలో ఇలా ఉండండి, ఇలా ఉండండి అని ప్రభు మనకి బోధించినప్పుడు మనం ఆ విధంగా నడుచుకుంటాక ప్రయత్నిద్దాం. మన వాక్యానుసారంగా వెళ్దాము. ప్రతి విషయంలోనూ మరి అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇదిగో ప్రభు ఈ విధంగా చెప్పాడు కాబట్టి ఈ విషయంలో నాకు కుదరట్లేదు, కానీ దేవుడు సహాయం చేస్తాడు, నాయన నాకు సహాయం చేయి అని ప్రతి విషయంలో ప్రభు మీద మనం ఆనుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన పాపముల నుండి క్షమింపబడటమే కాకుండా మనకి ఇవ్వనటువంటి రక్షణ వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని, మరి ప్రతి విధమైన వస్త్రాన్ని మనం కాపాడుకుంటూ, మరి పెండ్లి వస్త్రాన్ని మరి కాపాడుకుంటూ మన ఒక సంఘంగా ఆయనకు మరి పెండ్లి కుమార్తెగా మనం ఆయన సన్నిధిలో మరి కనపడగలిగేటువంటి యోగ్యతను సంపాదించుకుంటాం. కాబట్టి అతి ధన్యతలోకి మనం రావాలంటే మనం తీర్మానం చేసుకున్నాం, ఆయన నీవిచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని నేను కాపాడుకుంటాను. నీవు నన్ను ఈ ఆత్మలో నన్ను తండ్రి నూతన జన్మనిచ్చిన దేవాది దేవా, నాయన ఈ నూతన జన్మను ప్రభా నా తండ్రి నాయన పోషించుకుంటూ, కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ నాయన తండ్రి నీలో ప్రభా నా తండ్రి నేను ఎదిగి నా తండ్రి నాయన నీవు ఆశించినటువంటి ఆ ఎదుగుదలకు నేను రాగలుగుటకు నాకు సహాయం చేయ తండ్రి అని మరి అటువంటి స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నానని తీర్మానించుకున్న మనము ప్రభునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. మనం సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే ఏ కొంచెం మన స్వనీతిని మనం ఉపయోగించినట్లయినా కూడా అది మన పరిశుద్ధతను అంతటినీ తేలగొట్టేస్తుందంట. కైటి బుక్కావని తైలంలో ఒక్క చచ్చన ఈగ పడితేనే అది అంతా కూడా అపరిశుద్ధమైపోతుందంట. కాబట్టి అటువంటి పరిస్థితి మనం పరిశుద్ధులం అనుకుంటూ మనం సంపూర్ణంగా సమర్పించుకోకుండా ఒక్క చిన్న స్వనీతిని మన దేవుని సన్నిధిలో మన సొంతంగా మనం చేసుకున్నట్లయితే అది ఏదో రకంగా కొండకు చిల్లు పడినట్లుగా మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ అంతటిని కూడా డ్రైన్ చేసేస్తుంది. కాబట్టి దేవుడు ఇవ్వబోయేటువంటి స్థితిలో మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే దేవుడు మనలను మరి పూర్తిగా శుభ్రం చేయగలడు. కనుక అట్టి స్థితిలో మనం ఉండాలంటే ప్రభునకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకున్న మనము ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. పరిశుద్ధ పరమ తండ్రి నాయన నిజమే తండ్రి, మరి అన్ని జనుల ఆచారాలను అభ్యసించుకోడి అని నువ్వు మరి ఎంతో మరి క్లియర్గా చెప్పినావు ప్రభా. అన్ని జనులను ఆచారాలను అనుసరించి సొలొమోను సహితము నీ కృప నుండి తొలగిపోయాడు నాయన. నువ్వు తండ్రి నాయన దావీదు గారికి నా తండ్రి నాయన నువ్వు వాగ్దానం చేసావు నీ యొక్క సింహాసనము మరి నిష్కరంగా నిలుపుతానని. కానీ ఆయనకు ఇవ్వబడినటువంటి 12 గోత్రాల నుండి నా తండ్రి నాయన ఆయన కొట్టువేయబడ్డాడు ప్రభా నా తండ్రి నాయన. 10 గోత్రాలు వేరే వారికి ఇచ్చేవాడు ప్రభా నా తండ్రి. ఎందుకంటే వారి యొక్క అవిధేయత వల్ల మేము కూడా మాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉంటావు ప్రభా నాయన. కానీ మేము మా అవిధేయత వల్ల నా తండ్రి అన్ని జనుల ఆచారాలను అభ్యసించటం వల్ల, అన్ని జనులు చేసినట్లుగా మేము కూడా మీ సన్నిధిలో ప్రవర్తించటం వల్ల మాకు ఇవ్వబడిన ఆధిక్యతలు కూడా కొట్టువేయబడుతున్నాయి అని ప్రభా మేము గ్రహించినట్లు నాయన మాకు సహాయం దయచేయండి. అటువంటి ఆచారాలను మేము అభ్యసించకుండా, వారిని ఫాలో అవ్వకుండా నీ గ్రంథాన్ని ఫాలో అవ్వగలుగుటకు నాయన నీ కృపను మాకు కనపరిచి నాయన మమ్మలను చేయి పట్టుకుని నీవే ప్రభా మమ్మల్ని నీ జీవిత యాత్రలో నడిపించండి అయ్యా అని ప్రభువును వేడుకున్నాం.
సౌలు రాజు కూడా జనులు చెప్పారు కదా అని మరి దేవుడు చెప్పిన మాటను తృణీకరించి ఆయన ఏ విధంగా అయితే మరి అక్కడి నుండి మరి గొప్ప గొప్ప మరి పశువులను తీసుకొచ్చాయంట దేవుడికి బలి ఇవ్వటం కోసమే. దేవుడు అది వద్దు అన్న తర్వాత అది దేవునికి ఏ విధంగా సంతృప్తినిస్తుంది ఒకసారి ఆలోచిద్దాం. మనం చాలా విషయాలు ఇది దేవుడి కోసమే చేస్తున్నానండి, అయ్యో అదేంటండి ఇది నేనేం నా కోసం చేయట్లేదు అని అనుకుంటాం మనం. కాదండి, దేవుడు వద్దు అన్న తర్వాత అది ఎంత గొప్పదైనా సరే దేవునికి ఇష్టం ఉండదు. అది చాలా గొప్పదై ఉండొచ్చు, వెండి బంగారాలు అయి ఉండొచ్చు, రత్నాలు వెలగల వజ్రాలు ఏమన్నా ఇవ్వచ్చు, కానీ అది దేవుడు వద్దు అన్న తర్వాత ఆయన సన్నిధికి మనం వాటిని తీసుకొచ్చి ఆయన్ని సంతోషపరచలేము. కాబట్టి మనలో ఏమన్నా సరే ఉన్నదా, ఆయనకి వ్యతిరేకమైనది ఏదన్నా ఉందా, ఆయన వద్దన్న పని ఏదన్నా ఉందా, మనం ఏమన్నా చేస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. నాయన అటువంటిది ఏదన్నా నాలో ఉంటే దాన్ని కడిగి వేయకండి, తీసివేయి నాయన ప్రభా, నన్ను గ్రహించగలిగే శక్తిని నాటి జ్ఞానాన్ని నాకు దయచేయి. నువ్వే అన్నావు కదా ప్రభా, జ్ఞానం లేకపోతే నా దగ్గరకు రమ్మని. ఈ విషయాల్లో మాకు జ్ఞానం దయచేస్తున్నాయన. నీకు ఇష్టం లేనిది ఏది కూడా మాలో ఉండకుండా మమ్మల్ని శుభ్రం చేయి ప్రభు అని ప్రభుని వేడుకుందాం. నాయన ఇదివరకటి కాలంలో మేమైతే లేవు నాయన, కానీ అప్పుడైతే ఇమీడియట్ గా తండ్రి నాయన ప్రభా మరి నీ కోపాగ్ని వచ్చేదట ప్రభా నా తండ్రి నాయన. మరి అటువంటి స్థితిలో మేము లేకుండా నీ కృపలో మేము భద్రపరచబడి ఉన్నాం కనుక నా ప్రభా, ఇంకా నువ్వు సమయం ఉండగానే తండ్రి నాయన మమ్మలను మేము నా తండ్రి నీకు సమర్పించుకుని నా ప్రభా నీ ఎదురు నుండి క్షమాపణ పొందగలుగుటకు ప్రభా నా తండ్రి మమ్మ అర్హులంగా ఉండనట్లు ప్రభా మాకు వివేకాన్ని దయచేయి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. నాన్న ఏ నిమిషంలో చావు మా దగ్గరకు వస్తుందో మాకు తెలియదు ప్రభా, ఏ నిమిషంలో మా బద్ద నుండి మమ్మల్ని కత్తిరిస్తావో మాకు తెలియదు ప్రభా. కనుక నా ప్రభా నువ్వు సమయం ఇచ్చినప్పుడే నాయన మేము క్షమాపణ పొంది నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో నీ కృప చేత రక్షింపబడినట్లు ప్రభా మా ఎడల కనికరం చూపు నాయన అని ప్రభుని వేడుకుందాం. ఈ 7 ఏళ్ల శ్రమ తప్పించుకోగటం ప్రభా నాయన ఆ ర్యాప్చర్ లో ప్రభా మేము మా బిడ్డలు మా కుటుంబాలు ఉన్నట్లు నీ కృపను మా ఎడల కనపరచయ్యా అని ప్రభుని వేడుకుందాం. ఆ మహాభయంకరమైన దినము రాకముందే మనము ఈ యొక్క మరి ప్రభు యొక్క కృపను బట్టి ఆ ఏర్పాట్లోకి రావాలని ప్రభువుని కోరుకున్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనము పిలువబడిన వారిలో ఉన్నామా, ఏర్పరచబడిన వారిలో ఉన్నామా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. మనం పిలువబడినప్పటికీ నీ ఏర్పాటులో లేకపోతే మన గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకుందాం. వేడుకున్నాం మనము ఇప్పుడు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నాయన మమ్మల్ని హెచ్చరించు నా తండ్రి నాయన నీ వాక్యం వైపు మా దృష్టిని నా తండ్రి మళ్ళించుచున్న తండ్రి నీకు వందనాలు. వాక్యానుసారంగా నడుచుకోమని మాకు బోధించుచున్న తండ్రి నీకు వందనాలు. వాక్యంలో నీవిచ్చిన ప్రతి దృష్టాంతమును ప్రభా నాయన మేము చూడగలుగుటకు మాకు సహాయం చేస్తున్న తండ్రి నీకు వందనాలు. నాయన నీ చిత్తానుసారంగా జీవించగలుగుటకు నా తండ్రి నాయన ప్రభా నీ కృపలో ప్రభా మేము రక్షింపబడినట్లు ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటకు నీవు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ రాకడలో మేము ఎత్తబడగలిగే గొప్ప కృపను తరుణాన్ని మాకు దయచేయండి నాయన ప్రభా. మేము నీ బిడ్డలం ప్రభా, నీవు నీ రూపంలో ఏర్పరచుకున్న బిడ్డలం ప్రభా. మరలా మేము పోగొట్టుకున్న ఆ రూపంలోకి రాగలుగుటకు ప్రభా
మాకు సహాయం చేసుకున్న తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరించండి అయ్యా, మమ్మలను మా కుటుంబాలను కనికరించండి అయ్యా. మీకోసం మీ పిల్లల కోసం ఏడుబడి అని సెలవిచ్చావు ప్రభా. దాని యొక్క వాక్యం యొక్క అర్థాన్ని ప్రభా మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా. మా కోసం మా బిడ్డల కోసం ఏడుస్తున్నామయ్యా. నీ పావన పాదాల దగ్గర పశ్చాత్తాప హృదయంతో నా తండ్రి కనికరించు నాయన మమ్మలను ప్రభా నీ మార్గాల్లో నడిపించుకుంటున్నా తండ్రి. నీకు వందనాలయ్యా. నీవిచ్చిన గొప్ప వాక్యంకే నీకు వందనాలయ్యా. ఈ వాక్యపు వెలుగులో నడుచుకోమని మాకు సెలవిచ్చిన దేవానికి వందనాలయ్యా. నీ రూపంలోకి మమ్మలను మార్చుటకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి నీకు వందనాలయ్యా. ఆదామవలు పోగొట్టుకున్న మహిమను మరలా మాకు ఇవ్వాలని ప్రభా నా తండ్రి నాయన ప్రభా నీవే స్వయంగా ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించిన తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. నాయనా ప్రభా నా తండ్రి మమ్మల్ని కనుకరించండి. మా ఏడల్లో నీ కృపను కనపరచండి అయ్యా. నీకు వందనాలు. నిజమే ప్రభా నువ్వు కృపగలవాడువో తండ్రి నాయన. దాన్ని గుర్తించలేని అయోమయ స్థితిలో ప్రభా మేము ఉంటున్నామయ్యా. నా తండ్రి కనుకరించండి అయ్యా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభా నా తండ్రి నాయన నీకు మహిమకరంగా మేము మారినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ఉండమన్నావు ప్రభా. అట్టి ధన్యతలోకి నాయన అట్టి జ్ఞానం కలిగి ఉండటకు నీ జ్ఞానాన్ని మాకు దయచేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువును స్తుతించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉందాము. ఎందుకంటే మనము ఎంతసేపు మనం మాట్లాడటమే కాదు, ప్రభువుతో సహవాసం చేసినప్పుడు ఇప్పటి వరకు మనం ఆయనతో మన హృదయంతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభు ఏమన్నా సెలవిస్తారా? వినగలిగే స్థితి మనకుందా? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నావు ప్రభు. కాబట్టి నీ ఆత్మ ద్వారా మాతో నువ్వేం మాట్లాడుతున్నావో వినగల చెవిని మాకు దయచేస్తున్నా ప్రభా. నీ సన్నిధిలో మేముండగా నా తండ్రి మేము ఆలకిస్తున్నాం తండ్రి. నీ దాసుడు ఆలకించినాడు సెలవీవు తండ్రి అని ప్రభు సన్నిధిలో అయినా నాకు కనపడండి, నాతో మాట్లాడండి. నేను మాటలను వినగలిగిన స్థితిని మాకు దయచేయండి. నిన్ను చూడగలిగినటువంటి కన్నులను మాకు దయచేయండి అని కొద్దిసేపు మౌనంగా ఉందామండి. ఎందుకంటే ఆయన సజీవుడు, మాట్లాడగలిగిన శక్తి గలవాడు, మనకు తాను కనపరుచుకోగలిగిన శక్తి గలవాడు. కాబట్టి మనమే పాపములో ఉండి ఆయన్ని చూడలేకపోతున్నాము, ఆయన మాటలను మనం వినలేకపోతున్నాం. కానీ ఆయన సన్నిధిలో ఉండి మనం ఆశతో ఆయన అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన పాపాలను తొలగించి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పాపరాశిని తీసివేసి మనం వినగలిగిన స్థితిని దేవుడు దయచేయగలడు. కనుక కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా నీకు వందనాలు ప్రభా. నాయన ప్రభా నా తండ్రి నాయన, మరి తండ్రి నాయన మేము తండ్రి నాయన ఇప్పుడు నేర్చుకున్న పాఠం ప్రభా. నా తండ్రి నాయన నువ్వు మా తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు అన్నిలతో ఉండొద్దని ప్రభా, అన్యాజ్ఞని నీ సన్నిధిలోకి తీసుకుని రావద్దని, అటువంటి ప్రభా నా తండ్రి నాయన ఆ పరిశుద్ధమైన స్థితిలో ప్రభా నాయన దానిని తీసుకొచ్చి నీకు అపరిశుద్ధత కలుగు చేయకుండానట్లు ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని ప్రవర్తించమని చెప్పిన తండ్రి నీకు వందనాలు. ప్రతి విషయంలోనూ నీకు ఇష్టమైన రీతిలో నా తండ్రి నీకు పరిశుద్ధులముగా జీవించటకు ప్రభా నాయన మమ్మలను మేము పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో నీ రక్తంతో కడుక్కొని ప్రభా నాయన నాయన నీకు ఇష్టమైన రీతిలో జీవించగలిగిన స్థితిని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేయండి. నీ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి, సమయం కొద్దిగా ఉంది తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని నా ప్రభా నీ కృపకు అర్హులమైన నా ప్రభా నాయన మమ్మల్ని మేము నాన్న సరి చేసుకుని నా ప్రభా నా తండ్రి నీ యొక్క ప్రభా వాత్సల్యతను ప్రభా మేము పొందగలిగినట్లు ప్రభా కృపను కనపరచమని, నీవు సిద్ధపరచిన నిత్య జీవంలోకి మేము నడిపింపబడినట్లు కృప చూపి కనికరించమని, మా సమస్తమైన పాపములను తప్పులను ప్రభా కడిగి వేసిన ప్రభా నీవే ప్రభా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుకుని నీ రూపంలోకి మమ్మల్ని మార్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.